టీఏటీ డబుల్ కా మీటా సూపర్ గా చేస్తాం, అందరికి తినిపిస్తాం. ఈరోజు ఒక పట్టు పట్టాలి, అందరూ రండి. ఆల్వేస్ వెల్కమ్. ఓ బా మంచి చుట్టూ కట్ చేయి, ఆ బ్లాక్ అంతా పోవాలి మళ్ళా. ఓ బా గంత లోపల కాదు, ఓన్లీ కొస వరకే పోవాలి బా, కొస వరకే పోవాలి. రైట్, ఒక్కొక్కటి కట్ చేయి. నేను మటన్ షాప్ పోతాను, నేను నేర్చుకున్నా. ఇంకా సాయి టేస్ట్ కూడా ఎట్లా మంచిగా మస్తు ఉన్నాయి, కాకుండా చప్పగా ఉంది అంతే. మిల్క్ మిల్క్ వాసన వస్తాం. ఉత్తిపేట అయిందండి తీరా. ఇంకా హల్వా చేసుకుని మంచిగా ఉంటాయి కదా. సరే, ఇంకొక ఉట్టి బ్రెడ్ వేద్దాం, మనం చేసుకొని తిందాం. ముందుగా మనం కోసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని మీ దగ్గర ఫ్యాన్ కింద లేకపోతే ఎండలో పెట్టుకుంటే కొంచెం డ్రై అవుతాయి అవి, అప్పుడు ఎంపుకున్నప్పుడు మంచిగా ఉంటాయి. అన్ని పరువు ఇట్లా అన్నిటికీ ఎండ తాకాలి. ముందుగా మనం కోసి పెట్టుకున్న ఆ బ్రెడ్ ముక్కలు ఎండేంత లోపల ఈ పాలను మరగబెట్టుకోవాలి. ఈ పాలే మరిగే కొద్దీ ఈ అట్ట అంటే అట్ట ఇట్లా దూరం అనుకుంటా మరగబెట్టుకుంటే మంచిగా ఉంటాయి. ఓ బా నిమ్మలం కట్టి ఏళ్ళు అవుతాయి మరి. బావకు బామ్మర్ది మీద బాగానే ప్రేమలు ఉన్నాయిరా, బామ్మర్దులకు. మరుగుతున్న పాలల్లో బాదం పిస్తా వేసుకోవాలి. మనం ఎండగా పెట్టుకున్నప్పుడు ఇట్లా డ్రై కావాలి. ఇవి డ్రై అయినప్పుడు ఇవి వేంపుకుంటే మంచి టేస్ట్ వస్తాయి అన్నట్టు. వీటిని నూనెలో వేంపుకోవచ్చు, లేకపోతే నెయ్యిలో వేంపుకోవచ్చు. కానీ ఎంతైనా నెయ్యిలో టేస్ట్ ఎక్కువ వస్తుంది, నూనెలో కొంచెం తక్కువ వస్తుంది. అయినా కొందరికి నెయ్యి అంటే ఇష్టం ఉండదులే. పొయ్యి మీద ప్యాన్ వేడిగా అవుతాను, అలా నెయ్యి వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేంపుకోవాలి. ఏ సాయి అలా
ఇప్పుడు మనం చక్కెర పానకం తయారు చేసుకుందాం. చలో గిన్నె పెట్టే తొందర. వాటర్ పోసుకోకుండా లైట్ వాటర్ అయ్యి చక్కెర ఇవ్వండి. చక్కెర అయ్యి నీళ్ళు వేయకో. నీళ్ళు వాడుకొని వాటర్ అయ్యి. మీ దగ్గర కుంకుమ పువ్వు కలర్ ఉంటే అది వేసుకోండి, లేకపోతే ఎల్లో కలర్ వేసుకోండి, మంచిగా ఉంటుంది. చక్కెర పానకం ఉడికిందో చూసి చెప్దాం. ఇప్పుడు అతుకుంటుంటే అయినట్టు లెక్క. చలో ఆ బ్రెడ్లు వేయ. ఇప్పుడు మనం వేసుకున్న బ్రెడ్ ముక్కలకు పానకం అంటికిన తర్వాత వెంటనే పాలు పోసుకోవాలి. ముందుగా వేడి చేసుకున్న పాలు వేయి. వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా వేసుకోవాలి. వా 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 వాహువా. అసలు ఇటు వస్తుందని కలర్ కూడా ఎక్స్పెక్ట్ చేయాలి నేనైతే.